అస్సలాము అలైకుం. అందరికీ నమస్కారం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం అమరావతి అంటే విజయవాడలో పెట్టడానికి వచ్చిన ఖర్చు దాదాపు 300 కోట్లు. అప్పుడు 300 కోట్ల విగ్రహం పెడుతున్నారని కొందరు ప్రజలు, ప్రజా సంఘాలు, పార్టీలు గగ్గోలు పెట్టి ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం కోసం 1750 కోట్లు ఖర్చు నివేదికలు పత్రికల్లో వస్తున్న సమాచారం బట్టి మరి ఎవరూ స్పందించడం లేదు. అప్పుడు శ్రీలంక అవుతుందన్నవారు ఇప్పుడు ఏమైనా సింగపూర్ అవుతుందా అనే నా ఉద్దేశం. ఎన్టీఆర్ విగ్రహం పెట్టకూడదని కాదు, ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలి, కానీ అంత అవసరమా? మరి ఇదే వాగ్దానంలో చంద్రబాబు గారు హజ్ హౌస్ నిర్మాణం పూర్తి చేసి హజ్ హౌస్ ఎదురుగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్తూపం కానీ విగ్రహాన్ని కానీ ఏర్పాటు చేస్తామని చెప్పినారు. మరి దాన్ని ఎట్లా మర్చిపోయారు? ఎన్నికల వాగ్దానం అది ఎలా మర్చిపోయారు బాబు గారు? ఇప్పుడు 1750 కోట్లు హాస్పిటల్ కట్టడానికి డబ్బు లేదు, విద్య కోసం ఖర్చు పెట్టాలంటే డబ్బు లేదు, సంక్షేమ పథకాలకు డబ్బు లేవు. మళ్ళీ 1750 కోట్లు ఎలా? ఇప్పుడు సింగపూర్ సిటీ అయిపోతుందా?